సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం లాస్ట్ ప్రతి వీడియోలో మనం ప్రతి దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. లైక్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంది, ఇవన్నీ ఏంటి. సో మనం ఇప్పటి నుంచి ప్రోగ్రామాటికల్లీ కూడా నేర్చుకుందాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాండాస్. ప్రతి లైబ్రరీ గురించి నేను ప్రతి ఒక్క వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దాని గురించి ఒక ప్రోగ్రామ్ కూడా నేర్పిస్తాను మీకు. ఈరోజు పాండాస్ గురించి సో పాండాస్ ఏంది అంటే, పాండాస్ ఒక పవర్ఫుల్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటాని మ్యానిపులేట్ చేయడానికి కానీ డేటాని అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మన దాని తర్వాత ఏంది అంటే పాండాస్ని డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫంక్షన్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు, మెథడ్స్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మీ డేటా సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు దాన్ని ఫంక్షన్ లెక్క యూజ్ చేసుకోవాలా లేకపోతే మెథడ్ లెక్క యూజ్ చేసుకోవాలని. ఇవి చిన్న చిన్న టాస్క్స్ కంప్లీట్ చేయడానికి ఫంక్షన్స్ అయినా మెథడ్స్ అయినా లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫంక్షన్స్ మెథడ్స్ అంటే ఏంటి అని డిఫరెంట్గా ఆలోచించకండి. ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తా. ఫస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సో దాని తర్వాత పాండాస్లో నువ్వు డిఫరెంట్ ఫార్మాట్స్లో డేటాని లోడ్ చేయొచ్చు. ఫర్ ద ఎగ్జాంపుల్ CSVల లెక్క కూడా చేసుకోవచ్చు, ఎక్సెల్ షీట్ లెక్క కానీ లేకపోతే జేసన్ లెక్క కానీ SQL ఫార్మాట్లో కానీ డిఫరెంట్గా నువ్వు డేటాని లోడ్ చేయొచ్చు పాండాస్లో. దాని తర్వాత డేటాని క్లీన్ చేయొచ్చు, డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ వాల్యూస్ని తెలుసుకోవచ్చు, ఇంకా డూప్లికేట్స్ అంటే ఎట్లా రిమూవ్ చేయాలో తెలుసుకోవచ్చు పాండాస్ నుంచి. ఈ ఒక్క ప్యాకేజ్ నుంచే నీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత డేటా మ్యానిపులేషన్ చేయొచ్చు, డేటా మ్యానిపులేషన్ అనాలిసిస్ చేయొచ్చు. దాని తర్వాత డేటాని నువ్వు విజువలైజేషన్ చేయొచ్చు. డేటాని విజువలైజేషన్ ఎట్లా చేస్తాం, ఒక డేటాని ఇచ్చేసి నాకు గ్రాఫికల్ ఫార్మాట్లో నాకు ఈ డేటా కావాలి, అర్థం కాని వాళ్ళకి నువ్వు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు పాండాస్ యూజ్ చేసుకుంటూ. దానికి కూడా కొంచెం ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. అది లైక్ మ్యాట్ప్లాట్లిబ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి లేకపోతే సీబాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత మ్యానిపులేషన్ చేయొచ్చు, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సెలెక్టింగ్ చేయొచ్చు, నువ్వు డేటాని గ్రూప్ చేయొచ్చు, ఫిల్టరింగ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మనము మ్యానిపులేషన్స్లో చేసుకోవచ్చు. దాని తర్వాత మనము పర్ఫార్మింగ్ ద స్టాటిస్టికల్, దీన్ని మనం పాండాస్లో స్టాటిస్టిక్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈజీగా చేసేయచ్చు. లైక్ మీన్ తెలుసుకోవచ్చు, మీడియన్ తెలుసుకోవచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ తెలుసుకోవచ్చు, కోరిలేషన్ కోఎఫిషియంట్, ఇట్లా డిఫరెంట్గా నువ్వు పర్ఫామ్ చేసుకోవచ్చు దీంట్లోపైన. సో మనం పాండాస్ గురించి మనం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. అసలు పాండాస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఇవన్నీ. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ఆ ప్రోగ్రామ్ని మీరు జస్ట్ నార్మల్గా నేర్చుకోండి. అసలు దాన్ని ఫస్ట్ పాండాస్ని ఎట్లా ఇంపోర్ట్ చేస్తారు. లైక్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ప్రోగ్రామింగ్ చేస్తుంటారు. బట్ నా పర్సనల్ రికమెండేషన్ జూపిటర్ నోట్బుక్. బికాస్ జూపిటర్ నోట్బుక్ చాలా ఈజీ ఉంటుంది, కాంప్లెక్సిటీ ఏముండదు. దానికి నువ్వు సపరేట్గా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి ఇల్లు మొత్తం ప్రీ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ ఉంటాయి, వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఇస్తారు. కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే నేను దీనికోసం మీకు ఒక వీడియో కూడా చేస్తా, పర్ఫెక్ట్గా జూపిటర్ నోట్బుక్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి. సో మనం ప్రోగ్రామింగ్ వైజ్గా చూసుకుందాం ఇప్పుడు ఎట్లా చేయొచ్చు గైస్. సో ఫస్ట్ వన్, మనం పాండాస్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఇంపోర్ట్ అనే వర్డ్ మ్యాండేటరీగా యూజ్ చేయాలి. దాని తర్వాత మనం పాండాస్ లైబ్రరీస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి పాండాస్ని యూజ్ చేసుకుంటున్నాం. PD అని ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇది ఒక షార్ట్ నేమ్. నువ్వు పాండాస్ అని డైరెక్ట్గా తీసుకోకపోయినా కానీ PD అని చెప్పి ఎంటర్ చేసినావు అనుకో, ఆ లైబ్రరీ ఇందులోకి వచ్చేస్తుంది. అంటే ఇది షార్ట్ కట్ నేమ్ ఫర్ పాండాస్. దాని తర్వాత నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినాను. ఆ డేటా ఫ్రేమ్ లో నేను నేమ్ వేసిన, ఏజ్ వేసిన, ఇంకా సిటీని వేసిన. ఈ 3 కేటగిరీస్ లో కొన్ని నేమ్స్ ఫిల్ చేసి పెట్టిన. దాని తర్వాత ఒక డేటా ఫ్రేమ్ లో దాన్ని నేను డేటా లెక్క స్టోర్ చేసి పెట్టిన. దాని తర్వాత ఈ డేటాని మొత్తం ఒరిజినల్ గా డిస్ప్లే ఎట్లా చేసినాం, డిస్ప్లే చేసేసిన తర్వాత ఇది మన ఫైనల్ అవుట్పుట్. ఇలా 3 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి నేమ్, ఒకటి ఏజ్, ఒకటి ఇంకొకటి సిటీ ఒకటి. దాని తర్వాత నేను ఈ డేటాని ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేసిన. ఈ డేటాని ఎట్లా ఫిల్టర్ చేస్తా,
దాని తర్వాత ఫిల్టర్ డేటా ఫ్రేమ్ అని క్రియేట్ చేసిన తర్వాత ఏజ్ ఓవర్ది అయితే 30 కంటే ఎక్కువ ఉంది, ఆ రిజల్ట్స్ నాకు చూపి అని చెప్పి దీన్ని ఫిల్టర్ చేస్తే దానికి మన రిజల్ట్స్ వచ్చేసి ఇవి. జస్ట్ ఇద్దరు ఉన్నారు 30 అబౌవ్, ఈ 2 అనేసి అవుట్పుట్ అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ నేను ఒక కొత్త కాలం క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. నేమ్, ఏజ్ ఇంకా సిటీ ఉంది కదా, నేను అట్లనే ఒక జెండర్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. దానికి జెండర్ యాడ్ చేయడానికి డేటా ఫ్రేమ్ జెండర్ అనేది చెప్పి ఒక కీవర్డ్, దీనికి నేను ఇది యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి దాని తర్వాత అందులో నేను ఒక ఫీమేల్ ని 3 మేల్స్ ని యాడ్ చేసిన. దాని తర్వాత యాడ్ చేసేసిన తర్వాత డిస్ప్లే చేస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ ఇది. ఒక మేల్ ని 3 ఫీమేల్స్ ని యాడ్ చేసిన అని చెప్పిన కదా, ఇది జెండర్ కాలం, ఇది లాస్ట్ వన్. దాని తర్వాత బ్రీఫ్ సమ్మరీ అబౌట్ ద మొత్తం డేటా, దీనికి డేటా మొత్తం సమ్మరీ ఇది. మినిమం 25% ఎంత ఉంది, 50% ఎంత ఉంది, 75% మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతగానం ఏజ్ ఉంది, ఇవన్నీ అని చెప్పి మన డేటాలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. సో ఇది పాండాస్ గురించి అనమాట. ఇది జస్ట్ నార్మల్ గా షార్ట్ గా మీకు చిన్న ప్రోగ్రామింగ్ చేసి చూపించిన. సో మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ గా కొంచెం పెద్ద ప్రోగ్రామింగ్ తీసుకొని మీ ముందటికి వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.